ఎండుమిర్చితో చింతకాయ చట్నీ చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి అవి కొద్దిగా వేగినాక పచ్చికరివేపాకు కొద్దిగా ధనియాలు వేసి అవి కూడా వేయించేసుకోవాలి. చింతకాయ చట్నీ మనం చేసుకునే విధాన్ని బట్టి టేస్ట్ కూడా మారుతుంటుంది. అలా కరివేపాకు కూడా కొద్దిగా వేగినాక కొంచెం ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించి పక్కనైతే పెట్టేసుకోవాలి. అదే బండిలో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని మళ్ళీ చిన్న టమోటాలు 2, ఒక ఉల్లిపాయ, వేసి కొంచెం మగ్గినాక కొద్ది కొత్తిమీర కూడా వేసుకోండి. అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకోండి. పల్లీలు కూడా వేయించుకోవాలి. మేమైతే ముందే వేయించుకుంటాం కాబట్టి మాకు వేయించిన పల్లీలు ముందే ఉంటాయి. కొద్ది పల్లీలు కూడా వేయించుకైతే పక్కన పెట్టేసుకోండి. చింతకాయ చట్నీ చాలా బాగుంటుంది కదండి. మేమైతే ఇలా నూరుకుంటాం. మీరు ఎలా నూరుకుంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో నూరుకుంటారు కదా చింతకాయ చట్నీ. మా స్టైల్లో అయితే మేము ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇవన్నీ చల్లారినాక చట్నీ అయితే నూరుకుందాం రోట్లో. ముందుగా వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, అందులో కొద్దిగా వేయించిన పల్లీలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి అయితే నూరుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకోండి. చింతకాయ తొక్కులో ముందే వేసి ఉంటాం కదా ఆల్రెడీ. మిరపకాయలు తగ్గట్టు కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకోండి. అవన్నీ బాగా నూరుకున్నాక ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న టమోటా, ఉల్లిపాయ, కొత్తిమీర కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని నూరుకొని కొంచెం వాటర్ వేసుకోండి. చింతొక్కు కూడా కొంచెం వేసుకొని టమాటా పప్పు కాంబినేషన్ కూడా చింతకాయ చట్నీ బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలో కొద్ది చింతకాయ చట్నీలో పెరుగు వేసుకొని తిని చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది. మేము అప్పుడప్పుడు అలా కూడా తింటాం. చపాతీలో గట్టిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని నూరేసుకుంటే సరిపోతుందండి చట్నీ. ఇంకంతేను. నచ్చితే ఒక లైక్, కొత్తగా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. బాయ్ మరి.